2015 జూన్ 23 అహరహం అనునిత్యం అవిశ్రాంతంగా దీన ప్రజల సేవకే జీవితాన్ని వెచ్చించిన మదర్ థెరిసా వారసురాలు మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్ సిస్టర్ నిర్మల తుది శ్వాస విడిచారు. ఆమె జీవితంలోని ముఖ్య ఘట్టాలు నేడు మార్గదర్శిలో. 1944 రాంచీ పట్టణం శివార్లలోని డొరెండా గ్రామం. సంధ్యా సమయం. ఆ సమీపంలోని చర్చి నుంచి వస్తున్న గంటల సవ్వడి ఆ బాలిక చెవులను సోకింది. ఆ గంభీర ధ్వనిలో ఏదో ఆకర్షణ ఆ బాలిక హృదయాన్ని ఆక్రమించింది. దాంతో చర్చి వైపు నెమ్మదిగా అడుగులు వేసింది. ఏదో శక్తి ఆవహించినట్లు, ఎవరో ఆహ్వానిస్తున్నట్లు మెల్లగా ఆ ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించింది. చర్చిలో పరివేష్టితమైన లోకరక్షకుడి ప్రతిమ ఎదుట నిలిచింది. ఏదో వెలుగు ఆ బాలిక హృదయంలోకి ప్రవేశించినట్లయింది. ఆ కరుణామయుడు చేతులు చాపి సాదరంగా తనను ఆహ్వానిస్తోన్న అనుభూతి ఆ బాలికకు దక్కింది. ఆ శాంతమూర్తి తేజస్సు, ఓజస్సు, ఆ కనుల నుంచి కురిసే కారుణ్యం ఆమెనెంతో ఆకర్షించాయి. ఇక ఆలోచనలు అటే పరుగు తీశాయి. సేవాభావాలకు సరిహద్దులు చెరిపిన క్రైస్తవంపై ఆమెకు క్రమంగా విశ్వాసం ఏర్పడింది. ఆ స్ఫూర్తితోనే భవిష్యత్తు నిర్మించుకుంది. అనాథల, అన్నార్తుల కన్నీరు తుడవాలని సంకల్పించింది. అనంతర కాలంలో క్రైస్తవ సేవాపీఠానికి అధిపతి అయ్యింది. అట్టడుగు జీవుల కోసం అన్నీ త్యజించింది. ప్రభువు సందేశాన్ని ప్రజలకు అందిస్తూ సేవా కార్యక్రమాలతో వారి హృదయాలను చూరగొన్న ఆ అమృతమూర్తే మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్ మదర్ థెరెసాకు నిజమైన వారసురాలు సిస్టర్ మేరీ నిర్మలా జోషి. నేపాల్కు చెందిన మహానంద జోషి కొన్ని కారణాంతరాలతో మన దేశానికి వచ్చి రాంచీలో స్థిరపడ్డాడు. భారత సైన్యంలోనూ అనేక హోదాల్లో పనిచేశాడు. ఆయనకు 8 మంది కూతుళ్ళు, 2 కుమారులు. ఆయన జ్యేష్ఠ పుత్రిక కుసుమ జోషి తాను చదివే మిషనరీ స్కూల్లో తొలిసారి జీసస్ క్రీస్తు గురించి విన్నది. అది మిషనరీ పాఠశాల కావడంతో నిత్యం ప్రార్థనా సమయంలో క్రైస్తవ ప్రబోధాలు, తరచూ బైబిల్ ప్రవచనాలు సాగేవి. ఆమెకు ఆ వాతావరణమంతా కొత్తగా అనిపించేది. అనంతరం కుసుమ విద్యాభ్యాసం పాట్నాలోని అబిలా కాన్వెంట్లో కొనసాగింది. ఆ సమయంలో క్రీస్తు బోధనల్లోని లెర్న్ ఫ్రమ్ మీ ఫర్ ఐ యామ్ జెంటిల్ అండ్ హంబుల్ ఆఫ్ హార్ట్ అనే వాక్యం ఆమె హృదయాన్ని వెన్నాడింది. తను సాధించిన పరిజ్ఞానం స్వల్పమని, శోధించాల్సింది సాగరమంత ఉందని గ్రహించింది. అప్పుడే మానవతామూర్తి మదర్ థెరెసా సేవా తత్పరతపై పత్రికల్లో కథనాలు ఆమెను ఆకర్షించాయి. థెరెసాలాగే అనాథల, అన్నార్తుల సేవకే జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకుంది. పాట్నాలో డిగ్రీ చదివే కాలంలోనూ ఆధ్యాత్మిక ఆలోచనలు ఆమె మనస్సును వీడలేదు. మదిలో ఎంతో భావ సంఘర్షణ జరిగింది. అదే సమయంలో అనేక ఆధ్యాత్మిక గ్రంథాల స్పర్శ ఆమెలో తాత్విక అవగాహనను విస్తృతం చేసింది. అప్పటికే మిషనరీలో చేరాలని నిర్ణయించిన కుసుమ 1958 వసంతకాలంలో మదర్ థెరెసాను మొదటిసారి కలుసుకున్నారు. ఆ కలయిక కుసుమ జీవన గమ్యాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. మదర్ థెరెసా కార్యక్రమాలు అప్పటికే మన దేశంలో రూపుదిద్దుకుంటున్నాయి. అనాథల, అన్నార్తుల కన్నీరు తుడిచేందుకు మదర్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆమె స్ఫూర్తితో కుసుమ క్లిష్టతరమైన సేవా పథం వైపు అడుగులు వేసింది. 1958 ఏప్రిల్ 5 కోల్కతా నగరంలోని సుభాష్ చంద్రబోస్ రోడ్డు. అట్టడుగు జీవులను, అనాథలను అక్కున చేర్చుకునే మదర్ థెరెసా ఆవాసం. రోమన్ క్యాథలిక్లకు చెందిన మిషనరీ ఆఫ్ చారిటీ ప్రధాన కేంద్రం. ఆ రోజు సిస్టర్స్ అంతా ఒక్క చోటికి చేరడంతో వాతావరణం ప్రత్యేకతను సంతరించుకుంది.
కుసుమ బాప్టిజం స్వీకరించే ఘట్టమది. నిర్మలమైన మనసు, శాంత స్వభావము కలిగిన ఆమెకు నిర్మల అనే పేరే సరిపోతుందని అక్కడ ఉన్న నన్లంతా భావించారు. మదర్ మద్దతుతో ఆ పేరునే ఖరారు చేశారు. కుసుమ జోషి సిస్టర్ మేరీ నిర్మలా జోషిగా మారారు. ఆమెకది కొత్త జీవితం. క్రైస్తవ మత సంప్రదాయాల్లో కఠోర శిక్షణ, ఉదయం 5 గంటలకు దినచర్య, రోగుల స్వస్థత కోసం రోజులో అధిక భాగం ప్రార్థనలు, 2 గంటల పాటు సేవా కార్యక్రమాలు. ఇక కొంతకాలం పాటు ఆమెకు అదే లోకమయ్యింది. నేను మిషనరీలో చేరే నాటికి జీసస్ భక్తురాలిని మాత్రమే. అక్కడ ఓ ఏడాది ఉన్నానో లేదో తీవ్రంగా జబ్బు పడ్డాను. ఆ సంగతి మదర్కు తెలిసింది. మా సెక్షన్ నుంచి నన్ను తన గదిలోకి మార్పించింది. ఆ గదిలో ఒకే మంచం ఉంది. దానిపై నన్ను నిద్రపోమ్మని చెప్పి తాను పక్కనే ఉన్న చిన్న టేబుల్పై పడుకునేది. ఆ 3 రోజులు మదర్ నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. ఇది నా జీవితంలో మరిచిపోలేని అనుభవం. ఈ సమయంలోనే నిర్మల మిషనరీస్ కార్యక్రమాలపైన అవగాహన ఏర్పరచుకున్నారు. అంతలో మదర్ థెరెసా సలహా మేరకు 1961లో నిర్మల కోల్కతా యూనివర్సిటీలో LML చేశారు. అనంతరం పేదలకు ఉచిత న్యాయ సలహాలు అందించడానికి మిషనరీస్ లీగల్ కౌన్సిల్కు అధిపతిగా నియమితులయ్యారు. ఆకలి దప్పులు, రోగాలు రొస్టులు, కష్టాలు కన్నీళ్లకు సరిహద్దులు, సార్వభౌమత్వాలు లేవు. సువార్త వ్యాప్తికి, సేవా తత్పరతకు ఎల్లలు లేవు. ఈ నేపథ్యంలోనే తన మిషనరీస్ ఆఫ్ చారిటీ కార్యకలాపాలను విదేశాలకు విస్తరించాలని మదర్ థెరెసా నిర్ణయించారు. అక్కడ ఓ హౌస్ ఏర్పాటు చేయాలని భావించారు. మిషనరీస్ ఆఫ్ చారిటీలో హౌస్ అంటే 4 నన్లతో కూడిన ఓ సేవా సదనం. వారి కార్యక్రమాలన్నిటికీ అదే కేంద్ర బిందువు. అలాంటి ఓ హౌస్ను దక్షిణ అమెరికాలోని పనామాలో నెలకొల్పదలుచుకున్నారు మదర్. అయితే దేశం కాని దేశం వెళ్లడానికి సిస్టర్లలో ఎవ్వరూ సాహసించలేదు. ఆ సమయంలో మదర్ థెరెసాకు ఒకే ఒక్క మార్గం కనిపించింది. కొత్తగా చేరిన సిస్టర్ నిర్మల అందుకు సమర్థురాలని భావించారు. దీంతో ఆమెను 1965లో పనామా పంపించారు. మదర్ ఆశలు వమ్ము కాలేదు. ఆమె కలలను నిజం చేస్తూ సిస్టర్ నిర్మల అక్కడి నన్లతోనే మరికొన్ని హౌజుల ఏర్పాటుకు ప్రణాళిక రచించి తన వ్యూహరచనా శక్తిని, దక్షతను చాటుకున్నారు. సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. మిషనరీస్ కేంద్ర కార్యాలయం ఆదేశం మేరకు 1969లో తిరిగి ఆమె కోల్కతా వచ్చారు. మదర్ థెరెసాకు దాదాపు అన్ని విషయాల్లోనూ సాయం అందించసాగారు. అనంతర కాలంలో అంటే 1970లో గతానుభవంతో లాటిన్ అమెరికన్ నెట్వర్క్ ఏర్పాటులోనూ కీలక పాత్ర వహించారు. వెనిజులా, న్యూయార్కుల్లోనూ నన్లతో కొత్త హౌజులు ప్రారంభించారు. తరువాత ఐరోపాకు విస్తరించారు. భారత్ వచ్చిన అనంతరం 1979లో నిర్మల మిషనరీస్ ప్రార్థనా సమాజమైన కాంటెంప్లేటివ్ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి మిషనరీస్ శాఖలకు గొప్ప అండగా నిలిచారు. ఈ సమయంలోనే సిస్టర్ నిర్మల మదర్ థెరెసాకు ఎంతో సన్నిహితురాలిగా మారింది. మనసెరిగిన ఆత్మీయురాలిగా నిలిచింది. మదర్ విదేశీ పర్యటనల్లో ఆమెకు నిత్యం తోడుగా ఉండేది. ఎన్నో కార్యక్రమాల ఒత్తిడిలో ఉన్న నేపాల్ వెళ్లి సేవ చేయాలన్న ఆకాంక్షను నిర్మల మరిచిపోలేదు. 1980లో మదర్ ఆశీస్సులతో ఆ దేశంలోనూ మిషనరీస్ హౌజును ఏర్పాటు చేశారు. అనేక సంవత్సరాల పాటు స్వయంగా కార్యకలాపాలను పర్యవేక్షించారు.
తన అనుభవాలతో ఎంతటి క్లిష్టతరమైన కార్యక్రమాన్నైనా అలవోకగా నిర్వర్తించగల సమర్థత ఆమెకు అలవడింది. ప్రచార ఆర్భాటాలకు దూరంగా తన పని తాను చేసుకుపోయే సౌమ్యురాలిగా పేరు పొందింది. మిషనరీస్ ఆఫ్ చారిటీ రోమన్ క్యాథలిక్ సంస్థ. ఇందులో 18 ఏళ్లు దాటిన రోమన్ క్యాథలిక్ విశ్వాసులనే చేర్చుకుంటాం. క్రీస్తు పిలుపు అందుకున్న వారికే ఇక్కడ ఆహ్వానం. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఉన్నవారే ఈ సదనంలో ఉంటారు. ఇక్కడ గడిచే ప్రతిరోజు ఒక ప్రార్థన వంటిదే. ఆ ప్రార్థన మా జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి దక్కిన మహత్తర అవకాశం. 1990లో వయోభారంతో అనునిత్యం అభాగ్యుల సేవలో అలసిపోయిన మదర్ తెరేసా అనారోగ్యం పాలయ్యారు. తనను సుపీరియర్ జనరల్ బాధ్యతల నుంచి తప్పించాలని ఆమె కోరుకున్నారు. కానీ ఆమెను ఓ సజీవ స్ఫూర్తిగా భావించిన మిషనరీస్ అందుకు అంగీకరించలేదు. ఆమె సంరక్షకురాలిగా, ఆరోగ్య పర్యవేక్షకురాలిగా సిస్టర్ నిర్మలను నియమించింది. ఈ సమయంలో నిర్మల మిషనరీస్ కార్యకలాపాల పర్యవేక్షకురాలిగాను తనను తాను నిరూపించుకున్నారు. అయితే మదర్ థెరెసా కోరిక మేరకు 1997 మార్చి 13న ఆమె స్థానంలో సిస్టర్ నిర్మలను సుపీరియర్ జనరల్గా ఎన్నుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో థెరెసా ఆరోగ్యం క్షీణించింది. సెప్టెంబర్ 5వ తేదీన మదర్ లోకాన్ని దుఃఖ సాగరంలో ముంచి తుది శ్వాస విడిచారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ సుదీర్ఘ ప్రస్థానంలో మదర్ తెరెసా శాశ్వత నిష్క్రమణతో శూన్యం ఏర్పడింది. ఆమె బాధ్యతలను నిర్వర్తించే వ్యక్తి కోసం మిషనరీస్ అన్వేషణ ఆరంభించింది. కొత్త సుపీరియర్ జనరల్ను ఎన్నుకోవడానికి 142 మంది సిస్టర్స్, 42 మంది ప్రాంతీయ సుపీరియర్ జనరల్స్ అంతా సమావేశమయ్యారు. అయితే అంతా నిర్మల పేరునే ప్రతిపాదించడంతో మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిర్మలకు అది ముళ్లబాటే కాని పూలపాన్పు కాదు. అమృతం లాంటి మనసు తప్ప అమ్మలాంటి ఆకర్షణ లేదు. దేశ విదేశాల్లో ఎన్నో సదనాలు, శరణాలయాలు అన్నిటినీ సమన్వయపరుచుకోవాలి, నిధులు సమకూర్చుకోవాలి, విధులు నిర్వర్తించాలి. ఈ గురుతర బాధ్యతను నిర్మల ఎలా నిర్వర్తిస్తారో, ఎలా నెగ్గుకొస్తారో అని ప్రపంచమంతా 1000 కళ్లతో గమనించింది. కొందరైతే మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అధ్యాయం ముగిసినట్లేనని భావించారు. నిర్మలకు జనాకర్షణ శక్తి లేదు, సమ్మోహన శక్తి లేదు, నిధులు సేకరించే సత్తా లేదు. ఇక మిషనరీస్కి ఏం భద్రత ఉంటుందని అనేకులు వ్యాఖ్యానించారు. అయినా ఆమె తొణకలేదు, సంకల్పాన్ని సడలనివ్వలేదు. అందరి ఆలోచనలను, అపోహలను పటాపంచలు చేశారు. తాను మిషనరీసులో ప్రార్థనా విభాగానికి చెందినదైన సేవా విభాగంలోనూ చురుకైన పాత్ర పోషించగలనని నిరూపించుకున్నారు. శక్తి సామర్థ్యాలను చాటుకున్నారు. కొద్ది కాలంలోనే తానేమిటో లోకానికి తెలియచెప్పారు. 14 దేశాల్లో 136 హౌజులను ఏర్పాటు చేసి సమర్థతను చాటుకున్నారు. నిధులన్నిటినీ సద్వినియోగపరిచి దాతల్లో విశ్వాసాన్ని పాదుకొలిపారు. మదర్ వారసురాలిగా అన్ని విధాలా అర్హురాలినేనని చెప్పకనే చెప్పారు సిస్టర్ నిర్మల. మదర్ స్థానాన్ని మరొకరు పూరించలేరు. ఆజన్మాంతం కృషి చేసినా ఆమె స్థాయిని చేరుకోవడం అసంభవం. మదర్ తర్వాత మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్గా నేను బాధ్యతల్ని చేపట్టిన మాట నిజమే. కానీ మా సేవా సంస్థలకు నేనే పెద్ద అన్న భావన నాలో ఏ కోసానా లేదు. మదర్ మాకు తల్లి వంటిది. మేమందరం ఆమె పిల్లలం. భగవంతుడి దృష్టిలో మేమందరం సమానులం. 1997, 1998 మధ్య ఏడాది వ్యవధిలోనే అనేక దేశాల్లో పర్యటించారు. మిషనరీస్కి నిధుల కొరత రాకుండా దక్షతతో వ్యవహరించారు. మిషనరీల సేవా కార్యక్రమాలకు ఏటా $20 మిలియన్ పైగానే వ్యయం అవుతోంది. ఎప్పుడూ లోటు అనేది రాకుండా నిధులు సమీకరించారు. దక్షిణ అమెరికా, ఇటలీ,
పోర్చుగల్, అల్బేనియాలతో పాటు మదర్ పాదం మోపని అనేక దేశాలను సందర్శించారు. ఏడాది కాలంలోనే వివిధ దేశాలలో 19 మిషనరీ హౌజులను నెలకొల్పారు. ఆమెకు విదేశాల్లో మిషనరీ శాఖలపై పూర్తి అజమాయిషీ, అవగాహన ఉంది. అంతేకాకుండా మదర్ తెరెసా నెలకొల్పిన పునాదులపై అనేక కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. సేవా కార్యక్రమాల పరిధిని విస్తృతం చేశారు. సేవకు కొత్త అర్థాన్నిచ్చారు. నిరుద్యోగులకు పని నేర్పే వర్క్షాపులు, అనాథలకు, నిరుపేదలకు ఆహార కేంద్రాలు, విద్యాగంధం లేని వారి కోసం పాఠశాలలు ఆమె ఎజెండాలో ముఖ్యాంశాలయ్యాయి. డబ్బులు, ఆహారం, మందులు వీటన్నింటినీ ఎలా సమకూర్చుకుంటున్నారని నన్ను అడుగుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే మేం వేటిని సమకూర్చుకోం. భగవంతుడే వాటిని సమకూరుస్తుంటాడు. మదర్ ఈ సంస్థను ప్రారంభించినప్పుడు జీసస్ ఇటువంటి సంస్థకు ఊపిరిపోయమన్నాడని చెప్పింది. తనను ఓ నిరుపేదరాలిగా ఉండమని, కడుబీదవారికి ఉచితంగా సేవ చేయమని కోరాడట. అదే విచిత్రం. వట్టి చేతులతో సేవ చేయమని చెప్పడమే కాదు, కావలసిన వాటిని తానే సమకూరుస్తానని చెప్పాడట. అచంచల విశ్వాసంతో మదర్ మిషనరీని ప్రారంభించింది. అదే మార్గంలో మేము నడుస్తున్నాం. 2001లో యెమెన్ దేశంలో 2 సిస్టర్స్ దారుణ హత్యకు గురైన సందర్భంలో ఆమె అక్కడకు వెళ్లారు. మిగిలిన సిస్టర్స్, సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారు. అల్బేనియా దేశంలో మత ప్రచారంపై ఉన్న నిషేధాన్ని తొలగించడానికి దేశాధినేతలను ఒప్పించి తన దీక్షా దక్షతలను చాటుకున్నారు. 2003లో ఓ అపశృతి. రాంచీ సమీపంలో ఆమె ఓ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. లథర్ జిల్లా అంజారియా కొండల వద్ద బందిపోట్లు, ఆటవికులు ఆమె కాన్వాయ్పై దాడి చేశారు. అయినా ఆమె ధైర్యం సడలలేదు. సమస్యలను మేం సమస్యలుగా చూడం, పరిష్కారానికి నోచుకునే సవాళ్లుగా స్వీకరిస్తాం. భగవంతుడి పరీక్షగా చూస్తాం. అందుకే మాకు సవాళ్లు తప్ప సమస్యలుండవు. భగవంతుడే మన పాలిట ఉన్నాడు. ఆయనే సవాళ్లను విసురుతున్నాడు. ఈ సవాళ్లను అధిగమించే శక్తి సామర్థ్యాలను సైతం ఆయనే అందిస్తున్నాడు. ఇంకే విశ్వాసం కోల్పోకుండా నడుచుకోవడమే మా కర్తవ్యం. 2015 జూన్ 23 అహరహం అనునిత్యం అవిశ్రాంతంగా దీన ప్రజల సేవకే జీవితాన్ని వెచ్చించిన మదర్ తెరిసా వారసురాలు, మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్ సిస్టర్ నిర్మల తుదిశ్వాస విడిచారు. ఆ కారుణ్యమూర్తి తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. మదర్ ఏ బల్ల మీదైతే ఆసీనులై కార్యకలాపాలు సాగించేవారో, నిర్మల కూడా అక్కడే కూర్చొని విధులు నిర్వర్తిస్తుండేవారు. ఆమె కరుణా రసానికి ప్రతీక అయిన నీలము అంచు తెల్లచీర ధరించి శాంతికి ప్రతిరూపంగా కనిపించేవారు. ఆమె ఆత్మీయ స్పర్శ కన్నీటి చారికల మధ్య చిలకరించిన పన్నీటి చల్లు, ఏటి చెలమల పెళ్ళుబికే చల్లని లాలనల. మనిషి నిమ్మలం, మనసు నిర్మలం. సేవా కారుణ్యానికి ప్రతిరూపం, ఔన్నత్యానికి ప్రతీక, సమున్నత వ్యక్తిత్వ పతాక. ఆమె మదర్ నీడ కాదు, నేటి తరానికి అడుగుజాడ.